నమస్కారం మిత్రులారా, శ్రీరామ్ ఆల్ ఇన్ వన్ ఛానల్కి స్వాగతం. మనలో చాలామందికి ఒక భ్రమ ఉంటుంది, మనిషి చనిపోతే కథ అక్కడితో అయిపోయింది అని. కానీ మన శాస్త్రాలు చెబుతున్న సత్యం అది కాదు. అసలు కథ శరీరం కాలిపోయిన తర్వాతే మొదలవుతుంది. శరీరం అగ్నిలో కాలి బూడిదైపోయిన తర్వాత ఆత్మకు ఏమవుతుంది తెలుసా? అది ఒక దిక్కులేని ప్రయాణికుడిలా మారిపోతుంది. ఆకలుంటుంది, దప్పిక ఉంటుంది, బాధ ఉంటుంది. కానీ వాటిని తీర్చుకునే శరీరం ఉండదు. ఉండడానికి ఇల్లు లేదు, వెళ్ళడానికి గమ్యం లేదు. కేవలం అంతులేని వేదన మాత్రమే మిగులుతుంది. అప్పుడొక ప్రశ్న వస్తుంది, మరి ఆ ఆత్మకి విముక్తి ఎలా వస్తుంది? మన సనాతన ధర్మం ఇక్కడ ఒక గొప్ప రహస్యాన్ని చెబుతుంది. జీవుడు యమలోకానికి వెళ్ళాలంటే అతనికి ఒక వాహనం కావాలి. ఆ వాహనం ఇంకేదో కాదు, మళ్ళీ ఒక శరీరం. కానీ శరీరం కాలిపోయింది కదా, మరి కొత్త శరీరం ఎలా వస్తుంది? ఇక్కడే మన కర్మకాండల అసలు గొప్పతనం తెలుస్తుంది. కొడుకులు లేదా వారసులు చేసే 10 రోజుల కర్మలు కేవలం ఆచారాలు కావు. అవి ఆత్మకు కొత్త శరీరాన్ని నిర్మించే ఒక అద్భుతమైన ప్రక్రియ. ఈరోజు మనం గరుడ పురాణం ఆధారంగా చనిపోయిన తర్వాత మొదటి 10 రోజులు ఆ ఆత్మకు ఏమవుతుంది అనే భయంకరమైన నిజాన్ని తెలుసుకుందాం. మనం పెట్టే ఒక్కొక్క పిండం ఆ ఆత్మకు ఏమి చేస్తుంది? ఒకవేళ ఈ కర్మలు చేయకపోతే ఆ ఆత్మ పరిస్థితి ఎలా మారుతుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. చాలామందికి ఒక సందేహం ఉంటుంది, మనమిక్కడ పిండాలు కాకులకు పెడితే లేదా నీళ్లల్లో వదిలితే అవి ఎక్కడో ఉన్న ఆత్మకు ఎలా చేరతాయి అని. దీనికి గరుడ పురాణంలో విష్ణుమూర్తి ఒక అద్భుతమైన ఉదాహరణ చెబుతాడు. ఓ గరుడా, దూడ ఎక్కడ ఉన్నా తల్లి ఆవు పాలలో మార్పు వస్తుంది. అలాగే శ్రద్ధతో మంత్రపూర్వకంగా కొడుకులు చేసే పిండ ప్రదానం ఆ జీవుడు ఏ లోకంలో ఉన్నా తప్పకుండా అతనికి చేరుతుంది అని. కానీ ఇక్కడ ఒక పెద్ద నిజముంది. మనం పెట్టే పిండాలు ఆత్మకు ఆహారంగా మారవు. అవి ఆత్మకు కొత్త శరీరంగా మారతాయి. భౌతిక శరీరం అగ్నిలో కాలిపోయింది. కానీ ఆత్మ యమలోకానికి వెళ్ళాలంటే, అక్కడి శిక్షలను అనుభవించాలంటే, బాధను అనుభూతి చెందాలంటే ఒక శరీరం కావాలి. దాన్నే గరుడ పురాణం యాతన శరీరం అంటుంది. ఈ యాతన శరీరం 10 రోజులలో 10 పిండాల ద్వారా తయారవుతుంది. మొదటి రోజు పెట్టే పిండం వల్ల ఆ జీవుడికి తలభాగం ఏర్పడుతుంది. అప్పటి వరకు ఆకారం లేని ఆత్మకు ఒక రూపం మొదలవుతుంది. నేను అనే భావన తిరిగి మొదలవుతుంది. రెండవ రోజు పెట్టే పిండం వల్ల కంఠం మరియు భుజాలు ఏర్పడతాయి. మూడవ రోజు అత్యంత కీలకమైన రోజు. ఈ రోజు హృదయం ఏర్పడుతుంది. హృదయం ఏర్పడగానే పాత జ్ఞాపకాలు మేల్కొంటాయి. నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, నా జీవితం అన్నీ గుర్తుకు వస్తాయి. అప్పుడే అసలు బాధ మొదలవుతుంది. నేను చనిపోయాను అనే సత్యం గుండెల్లో కాలుతుంది. 4వ రోజు వెన్నెముక భాగం ఏర్పడుతుంది. 5వ రోజు నాభి ఏర్పడుతుంది. ఇలా 5 రోజులు పూర్తయ్యేసరికి ఆ ఆత్మకు సగం శరీరం తయారవుతుంది. అప్పటికీ అది ఆకాశంలో తేలుతూ తన ఇంటి వైపు చూస్తూ ఉంటుంది. నా వాళ్ళు నా కోసం కర్మలు చేస్తున్నారా లేదా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ కర్మలు సరిగా జరగకపోతే, మధ్యలో ఆపేస్తే, ఆ అసంపూర్ణ శరీరంతో ఆ జీవుడు పడే బాధ మాటల్లో చెప్పలేనిది. ఇక 6వ రోజు నడుంభాగం ఏర్పడుతుంది. 7వ రోజు తొడలు ఏర్పడతాయి. 8వ రోజు మోకాళ్ళు ఏర్పడతాయి. 9వ రోజు పాదాలు ఏర్పడతాయి. ఇలా 9 రోజులు పూర్తయ్యేసరికి ఆ జీవుడికి తల నుంచి కాళ్ల వరకు పూర్తి ఆకృతి వస్తుంది. కానీ అందులో ఇంకా ప్రాణశక్తి ఉండదు. అది కదలలేని స్థితిలో ఉంటుంది. 10వ రోజు అసలు భయంకరమైన రోజు. 10వ రోజు పెట్టే పిండం వల్ల ఆ శరీరానికి ఆకలి పుడుతుంది, దప్పిక పుడుతుంది, ఇంద్రియ శక్తులు వస్తాయి. అప్పటి నుంచి ఆ శరీరం నిజంగా బాధను అనుభవించడం మొదలు పెడుతుంది. గరుడ పురాణం ప్రకారం ఈ శరీరం సుఖాల కోసం కాదు, కేవలం శిక్షల కోసం మాత్రమే తయారవుతుంది. అందుకే దీనిలో నొప్పిని అనుభవించే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. 10వ రోజు బంధువులు బలి పెడతారు. కానీ ఆ జీవుడికి ఉన్న ఆకలికి అది ఏమాత్రం సరిపోదు. అయినా సరే ఆ చిన్న తృప్తితోనే యమలోక ప్రయాణానికి సిద్ధమవుతాడు. ఇప్పుడొక భయంకరమైన ప్రశ్న.
ఒకవేళ ఎవరికైనా కొడుకులు లేకపోతే లేదా ఉన్నా కూడా ఈ కర్మలు చెయ్యకపోతే ఏమవుతుంది? గరుడ పురాణంలో విష్ణుమూర్తి చాలా స్పష్టంగా చెబుతాడు. ఎవరికైతే పిండప్రదానం జరగదో వారికి యాతన శరీరం ఏర్పడదు. కానీ కోరికలు ఉంటాయి, ఆకలి ఉంటుంది, దప్పిక ఉంటుంది, కానీ శరీరం ఉండదు. అలాంటి ఆత్మ పిశాచ స్థితికి వెళుతుంది. పిశాచ స్థితి అంటే మామూలు నరకం కాదు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, ఆకలికి మలమూత్రాలను తింటూ యుగయుగాల పాటు భూమి మీదే తిరుగుతూ ఉంటుంది. తమ సొంత ఇంట్లోనే తిరుగుతూ తమ వాళ్లనే బాధించాలని చూస్తూ వారి శక్తిని పీల్చుకుంటూ ఉంటుంది అని గరుడ పురాణం హెచ్చరిస్తుంది. అందుకే మన పెద్దలన్నారు, ఆస్తి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ చనిపోయాక ఆకలి తీర్చే కొడుకు ఉండాలి అని. ఇప్పుడు 10 రోజులు పూర్తయ్యాయి. శరీరం సిద్ధమైంది. 11వ రోజు మరియు 12వ రోజు సపిండీకరణం జరుగుతుంది. అంటే ఆ జీవుడిని పితృలోకంతో కలపడం. కానీ 13వ రోజు అసలు ప్రయాణం మొదలవుతుంది. ఇప్పటి వరకు కాపలాగా ఉన్న యమదూతలు ఆ జీవుడిని బంధించి ఇక యమపురికి బయలుదేరాల్సిన సమయం వచ్చింది అని ఆజ్ఞాపిస్తారు. ఇప్పుడు ఆత్మకు శరీరం ఉంది కాబట్టి దెబ్బలు తగులుతాయి. ఆ నొప్పిని తట్టుకోలేక ఆ జీవుడు ఏడుస్తూ చివరిసారిగా తన ఇంటిని చూసుకుంటూ యమలోక మార్గంలోకి అడుగు పెడతాడు. ఆ మార్గం ఎంత దూరం తెలుసా? 86,000 యోజనాల దూరం. అక్కడ నీడ లేదు, నీరు లేదు, విశ్రాంతి లేదు. మధ్యలో ఒక భయంకరమైన నది ఎదురవుతుంది. అదే వైతరణీ నది. రక్తం, చీము, ఎముకలతో ప్రవహించే నది. ఆ నదిని ఆత్మ ఎలా దాటుతుంది? దానాలు చేసిన వారికి ఆ నది ఎలా మారుతుంది? అది మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మనల్ని భయపెట్టడానికి కాదు, మన బాధ్యతను గుర్తు చేయడానికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. శుభం.